రామ్మోహన్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పాపిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి మధ్య బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మీరు దమ్మున్న మగాడైతే రైతు బంధు మీరు ఎందుకు క్లియర్ చేయలేదు, రైతుకి సంబంధించిన రుణమాఫీ చేయాలి, రైతు రుణమాఫీ క్లియర్ చేయాలని చెప్పి వీళ్ళు ఏంటంటే రైతు రుణమాఫీ మేము ఆగస్టులోగా చేస్తాము, చేసినట్లయితే మీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన అంటం జరిగింది. ఎలా చూడాలంటారు వీరిద్దరి మధ్య డైలాగ్ వారిని? ఓన్లీ ఎన్నికల స్టంట్గానే చూడాలంటారా, ప్రజాక్షేమం కోసం జరిగేటట్టు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు అన్ని పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో లేదా వాళ్ళ విధానాల ప్రకారం చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో ఒక ముఖ్యమైన హామీ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు కూడా ఆయన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. 1 లక్ష కాదు, మేము 2 లక్షల హామీ రుణమాఫీ చేస్తాం, అది కూడా డిసెంబర్ 9 అని చెప్పడం జరిగింది. అది వాస్తవం, దాన్ని కాదనే అవకాశం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే దానికి కొంత మనం సక్రమంగా అర్థం చేసుకుంటూనే జరుగుతుంది. ఒకటేంటంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడినాం. మీరు ఇంత పెద్ద హామీ ఇచ్చారు కదా, ఇచ్చి మరి ఎందుకు మీరు హామీని నిలబెట్టుకోలేకపోయారంటే వాళ్ళు చాలా మంది హైయెస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ ఫైనాన్స్ సెక్రటరీస్ కూడా వాళ్ళు తెలుసు. నేను స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేస్తున్నాను, ఆయన ఇక్కడ రామకిషన్ రావు గారు కూడా తెలుసు. అయితే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే కొంత ఈ వెలుసుబాటు కావాలి, ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది, కానీ ఈ రిసోర్సెస్ ఫుల్ అప్ చేసుకోవాలంటే మొత్తం ఈ వరాలను సమీకరించుకునేదానికి కొంత టైం పడుతుంది. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది, కానీ అది దానికి కొంత మేము చేయుత అంటే కొంత వెలుసుబాటు మాకు కావాలి, దాని ప్రకారం మేము ఇస్తామని చెప్తుంది. అయితే ఒకటేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల కింద చెప్పిన మాట ఏదైతుంటుందో, నేను నరసింహస్వామి సాక్షిగా, దేవుని సాక్షిగా నేను ఒకవేళ ఆగస్టు 15 లోపల అమలు చేయకపోతే మమ్మల్ని ఏదైనా శిక్షించండి, లేకపోతే మేము చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు పార్టీని రద్దు చేసుకుంటారా, ఇంకా రకరకాల ఛాలెంజెస్ జరిగింది. అయితే ఒకటేంటంటే ఈ ఛాలెంజెస్ ఈ జోడిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇష్యూలు లేవనెత్తడం కూడా నేను తప్పున్నది అనుకో. ఎందుకంటే ప్రతిపక్షంగా వాళ్ళు తప్పకుండా అడుగుతారు, నువ్వు ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీ ఏదైతే ఉంటుందో అది మీరు అమలు చేయలేదని పదే అడుగుతున్నారు. అడగడంలో కూడా తప్పు లేదు, వాళ్ళని కూడా మనం తప్పడం అవసరం. అయితే ఒకటేంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ముఖ్యమంత్రి గారు ఈసారి 2వ సారి మళ్ళీ హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీ నేను 15 ఆగస్టు లోపల అమలు చేస్తాను, అది చేయాలని కూడా మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే దాంతో రైతులకు పెద్ద ఎత్తున ఒక విధమైన వెలుసుబాటు దొరుకుతుంది, లాభం చేకూరుతుంది, వాళ్ళకు కూడా కొంత చేయూత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు ఇది కూడా మళ్ళీ నేను ప్రభుత్వానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది మళ్ళీ ఒక ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోతుంది అనే అనుమానం కూడా శాతం కూడా రాకుండా అన్ని విధాలుగా వాళ్ళు వనరులు సేకరించి ఆగస్టు 15 లోపల చేస్తే ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ కూడా ఒక మంచి పేరు వస్తుంది. 2వ వైపు బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, హరీష్ రావు రాజీనామా చేయడు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా రద్దు కాదు. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు సహజంగా అడుగుతూనే ఉంటాయి కాబట్టి దానిని. అయితే దీంతో పాటుగా మిగతా హామీలన్నీ కూడా చేయాలి. చేయడంలో కూడా ఎందుకు మేము చేయలేకపోతున్నామని జనాలకు నచ్చేపాలి. ఇంకా కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి, చేయాలి. ఈ చేయడంలో ఆర్థిక పరిస్థితులు ఏమున్నదో స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు కొంత చెప్పారు, కానీ చెప్పేసి ప్రజలకు చెప్తే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అన్నంత మాత్రాన కాంగ్రెస్ ఏమో రిజైన్ చేయదు, కాంగ్రెస్ అంతా మాత్రాన బీఆర్ఎస్ రిజైన్ చేయదు. ఇక్కడ వీళ్ళిద్దరికన్నా కూడా ప్రజలు ముఖ్యం. ప్రజలు ఏమనుకుంటున్నారు రేపు, ఎందుకంటే ప్రజలే ఓట్లు వేస్తేనే ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్ ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిర్ణయాధికారం ఈ అన్ని పార్టీలు కూడా ప్రజలకు జవాబుదారీ. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బందులైనా ఎంత కష్టాలైనా కూడా ఆ మాట నిలబెట్టుకోవాలి. ఒకటే కాదు, వాళ్ళు చూసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారు, ప్రభుత్వానికి కూడా మంచిది. ఓకే పాపిరెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో ఇప్పుడు బీజేపీ నేత అనిల్ గుప్తా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అనిల్ గుప్తా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అనిల్ గుప్తా గారు అండి. అనిల్ గుప్తా గారు, ఆనంద్ గుప్తా గారు అండి. ఆనంద్ గుప్తా గారు, ఆనంద్ గుప్తా గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్కారం. గుప్తా గారు చెప్పండి, బీజేపీ పరిస్థితి రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలా ఉండబోతుంది, ఎన్ని సీట్లు సాధించబోతుంది, మీ ముఖ్యంగా రైతులకు మీరు ఏం చేయబోతున్నారు?